హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. రోజు మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తినాలి అని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు మనకి. కానీ మనము రోజు నానబెట్టాలనుకుంటున్నాం, మర్చిపోతూ ఉంటామండి. ఒకరోజు కష్టపడి లడ్డు చేసుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పొయ్యి మీద ఒక మూకుని పెట్టుకొని 1 కప్పు బాదం, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు వాల్నట్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే మూకుడులో 1 కప్ సొరకాయ గింజలు, 1 కప్ సన్ఫ్లవర్ గింజలు, 1 కప్ పుచ్చకాయ గింజలు, వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత 1 కప్ అవిసె గింజలు వేసుకోవాలండి. అవిసె గింజలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. వాటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వన్ కప్ నువ్వులు తీసుకోవాలండి. 1 కప్ నువ్వులు తీసుకొని చక్కగా మూకుడులో వేసి డ్రై రోస్ట్ చేయాలండి. వాటిని కూడా డ్రై రోస్ట్ అయిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసేసుకోవాలండి. మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డూలోకి 4 కప్స్ బెల్లం పడుతుందండి. అది కొలత ముందు చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఏమేమి వేసుకోవాలంటే బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ మిక్స్ చేసుకోవాలండి. బరగ్గా పట్టించుకోవాలండి. వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. పెద్ద మిక్సీ జార్ చేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుందండి. చిన్నది అది 2 సార్లు వేయాలి. ఈ హడావిడి అంతా ఎందుకు మనకి, చక్కగా పెద్ద జార్ చేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి ఏమేమి తీసుకుంటామంటే సొరకాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, పుచ్చకాయ గింజలు, అవిసె గింజలు మిక్స్ చేసుకోవాలండి. అవి కూడా బరగ్గా పట్టించుకోవాలి. ఈ 2 మిశ్రమాలను బాగా కలుపుకోవాలండి. తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, వాటిని కూడా మిక్స్ చేసుకోవాలండి. మూడు మిశ్రమాలను చక్కగా కలుపుకోవాలండి. ముందుగా మీకు కొలత చూపించాను కదా కప్పుతో, ఆ కప్పుతో 4 కప్స్ బెల్లం కొలతగా పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదా, అవన్నీ చక్కగా ఆ మిశ్రమంలో కలుపుకోవాలండి. ఎంత సన్నగా తరిగిన బెల్లం ముక్కలుగా ఉంటాయి కావున ఆ మిశ్రమంలో మెత్తగా మళ్ళీ ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అప్పుడు రౌండ్గా ఉండలు చుట్టడానికి తేలిగ్గా ఉంటుందండి.
ఇప్పుడు పొడిలో తగినంత నెయ్యి వేసుకుంటూ ఆ పొడిని కలుపుతూ ఉండాలండి. మన చేతికి ఉండ వచ్చే వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకుంటూ నిదానంగా కలుపుతూ ఉండాలండి. చక్కగా నిదానంగా కలుపుకోవాలండి. నిదానంగా నెయ్యిని వేసుకుంటా చక్కగా రౌండ్గా ఉండలు చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అండి డ్రై ఫ్రూట్ లడ్డు. రోజుకొకటి తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ లడ్డూని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి.